జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. కార్తీక మాసం 4వ రోజున అంటే దాన్ని చవితి అంటాం. ఆ చవితిని నాగుల కోసం కేటాయించడం జరిగింది. దీనిని నాగుల చవితి అంటారు. దీపావళి వెళ్ళిన 4వ రోజునే నాగుల చవితి అంటారు. ఈ పండుగను కూడా చాలా ఇప్పటికీ కూడా నేను చూసిన అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని జరుగుతుంది. ఎందుకని అన్నట్టయితే ఈ నాగులకి అంత ప్రత్యేకత ఏంటి అన్నట్టయితే, ఈ పాములు ఈశ్వరుడికి ఆభరణాలైతే విష్ణుమూర్తికి ఆదిశేషుగా ఉండి శయ్యగా పడుకునేటటువంటి శయ్యగా, ఇంకా వేరే వేరే అవతారాలు ఎత్తినప్పుడు, రాముడిగా అవతారం ఎత్తినప్పుడు లక్ష్మణుడుగా, కృష్ణుడుగా అవతారం ఎత్తినప్పుడు బలరాముడుగా, అనేక రకాలుగా అటు విష్ణుమూర్తికి ఇటు శివునికి ఆభరణంగాను ఈ విధంగా అనేక రకాలైనటువంటి పూజలు అందుకుంటూ వారికి సేవలు చేస్తూ ఉన్నాడు ఈ నాగేంద్రుడు. ఈ నాగేంద్రుడు ఎక్కువగా భూమి లోపల సంచరిస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు తిండి కోసమో వేట కోసమో వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తూ ఉంటాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇటు నేత్రాలకు, కంటికి సంబంధించి చక్షువులు అంటే కళ్ళు, అలాగే చెవులకు సంబంధించినటువంటి వ్యాధులకి కూడా ఆయన ప్రధానంగా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ నాగులకి మనం పూజ చేసి వాటి యొక్క అనుగ్రహం పొందడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇప్పటికీ చూస్తూ ఉంటాం, చిన్న పిల్లవాడు, సంవత్సరన్నర పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ తక్కువ వరకు అందరికీ కళ్ళజోళ్ళు ఉంటూ ఉంటాయి. అది దృష్టి దోషం. అది వంశపారంపర్యంగా ఎవరో పెద్దవాళ్ళు నాగు పావుల్ని ఆడ మగ 2 పావులు ఆడుకుంటున్నటువంటి సమయంలో చంపటం, ఇలాంటివి కొన్ని నాగదోషాలుగా మనకు చెప్తూ ఉంటారు. అంచేత అటువంటి నాగదోషాలు ఏమైనా మన పూర్వీకులు చేసి ఉంటే కూడా మనకు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి కూడా బయటపడాలి. అలాగే పూజ చేసిన తర్వాత ఆ పుట్టమ్మను తీసి పిల్లలకి పెద్దవాళ్ళందరూ కూడా చెవులకి ఇక్కడ రాసుకోవటం, అలాగే కంటి దగ్గర కూడా రాసుకోవటం కూడా జరుగుతుంటుంది. పూజ చేసిన తర్వాత ఆ పుట్టమ్మను తీసుకుని, అలాగా కొంతమందికి తరతరాలుగా ఈ నాగదోషాలు అనేక రకాలుగా సంతానం లేకుండా ఉన్నటువంటి, ఒకవేళ సంతానం కలిగిన వారికి ఏదో ఒక రకమైనటువంటి వైకల్యం, మనోవైకల్యం కావచ్చు, శారీరక వైకల్యం కావచ్చు, ఏదో ఒక వైకల్యంతో కలగటం అనేటటువంటిది ఈ నాగశాపంగా పరిణమిస్తూ ఉంటారు. ఈ నాగదోషము అనేటటువంటిది మనకి జ్యోతిష శాస్త్రంలో భచక్రం అంటే రాశి చక్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. జన్మంలో రాహు గాని కేతు గాని ఉండటం ఎక్కువ. ఎప్పుడైతే మీకు రాహు గాని కేతు గాని జన్మంలో ఉన్నారో, సప్తమంలో అక్కడ రాహు గాని కేతు గాని, ఇక్కడ రాహు ఉంటే అక్కడ కేతు ఉంటాడు, ఇక్కడ కేతు ఉంటే అక్కడ రాహు ఉంటాడు. దాన్ని కూడా అలా చెప్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్యలో గనక బంధింపబడి ఉన్నట్టయితే వాటిని కాలసర్ప దోషంగా చెబుతూ ఉంటారు. వీటిలో చాలా రకాలు ఉన్నాయనుకోండి. ఆ విధంగా అలాగే సప్తమ స్థానంలో ఉండటం, అలాగే భాగ్యస్థానంలో పితృ స్థానం కదండి అది, అక్కడ ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకి సర్పదోషాలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే మానవుడికి వెన్నుపాము అని చెప్పేసి బ్యాక్ బోన్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఆ వెన్నుపాము కూడా ఈ పాము ఆకారంలోనే ఉంటుంది. వెన్నుపాముని ఆనుకునే ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఆశ్రయించే ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఈ పాము కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి 6 రకాలైనటువంటి విషాలను చిమ్ముతూ మనిషిని పతనం వైపుకి నడిపిస్తూ ఉంటుంది. అందుచేత ఆ బాధల నుంచి కూడా మనం బయటపడాలి అన్నట్టయితే ఖచ్చితంగా ఈ నాగుల చవితి రోజున షోడశోపచార పూజలు చేసి పాలు, నువ్వులు, చలిమిడి ఇవన్నీ సమర్పించే వాళ్ళు సమర్పిస్తారు. కొంతమంది దానికి ఆహారమైనటువంటి కోడిగుడ్లు కూడా తీసుకొచ్చి వాటిలో వేసి పూజ చేస్తూ ఉంటారు. దీపావళి రోజున అన్ని పటాసులు కాల్చే కూడా కొన్ని పటాసులు ఉంచుకుంటారు. ఎందుకంటే అప్పుడు పల్లెటూరులే కదండి, అక్కడ ఊరు చివర ఉన్నటువంటి ఏదో పుట్ట దగ్గరికి వెళ్ళటం, అక్కడ పూజ చేయటం, అది లోపల పడుకుని ఉంటుంది కదా. ఈ పైకి వచ్చి వీళ్ళు పోసినటువంటి పాలు, గుడ్డో, చలిమిడి ఇవన్నీ తినడం కోసం దాన్ని లేపాలి, పైకి తీసుకురావాలి. దాంటే పైన ఏదో శబ్దం అవుతుంటే అది రాదు, కానీ చిన్న శబ్దానికి రాదండి, ఏదో జరుగుతోంది అనేటటువంటి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ దీపావళి కొన్నటువంటి పటాసుల్లో 2, 3 అక్కడ పీలుస్తారు. అది కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి బాంబు అనేటటువంటిది, అది ఏదో జరిగిపోయిందని కంగారులో భూమిలో పడుకున్నటువంటిది పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు ఇక్కడ దొరికినటువంటి తింటుంది అనే భావంతో అక్కడ వీడుగా ఈ పటాసులు వేడుకు ఒక పక్క అయితే దాన్ని పైకి తీసుకురావాలనేది మరొక ఉద్దేశం. ఈ విధంగా పావుని సమర్పించినటువంటి ప్రసాదాల దగ్గరికి రప్పించడం ఒక
విశేషంగా మనం చెప్పుకోవాలి. ఈ విధంగా చేసిన పూజ అంతా చేసి ఆ నాగుపాము యొక్క, ఎందుకంటే ఆ నాగుపాములు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వ్యవసాయదారులకు. ముఖ్యంగా ఆ పంట అంతా ఎలకలు తినేస్తూ ఉంటాయి. అటువంటి ఎలకలు వాటికి ఆహారం. కప్పలు కొన్ని న్యూసెన్స్ అంతా చేస్తూ ఉంటాయి. వాటికన్నిటికీ ఈ పాము తింటుంది. అలాగే వానపాములు ఉన్నాయి, భూమిని పొద చేస్తుంది. ప్రతి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉండి అక్కడే చనిపోయిన తర్వాత దాని శరీరం మళ్ళీ అందులోనే ఆ భూమిలోనే కుళ్ళిపోయి న్యూట్రిషన్ గా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా రైతుకి అనేక రకాలుగా పాములు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి చూడకుండా తొక్కితేనో చంపితేనో వేరే రకాల, ఇప్పుడు కత్తి ఉంది, కత్తితో మంచి పనులు చేయొచ్చు, ఒకరిని చంపవచ్చు. నిప్పు ఉంది, నిప్పుతో వంట చేసుకోవచ్చు. అనేక రకాల ఫలితాలు ఉన్నాయి, అనేక అశుభాలు ఉంటాయి. అంచేత దాన్ని మనం వాడుకునే విధానంగా వాడుకున్నట్టయితే ఏదైనా మనకు సక్రంగానే ఉపయోగపడుతుంది. అందుచేత ఈ పాము అనేటటువంటిది విషసర్పమైనప్పటికీ కూడా మనం తప్పకుండా దాన్ని ఆ రోజు పూజించి దాన్ని ప్రసన్నం చేసుకున్నట్టయితే దాని వల్ల వచ్చేటటువంటి ముప్పులు ఏమైతే, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. అంటే ఆ మన్నును కూడా చెవులకి కంటికి రాసుకున్న ద్వారా, అంటే దోషాలు ఉన్నట్టయితే పోతాయి. ఇప్పటికీ కూడా అది జరుగుతుంది. మన ఈ హైదరాబాద్ లాంటి లేకపోతే మరి పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ పుట్టలు ఎక్కడ దొరకాలి మనకి అన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుళ్ళల్లో ప్రతిష్ట చేసినటువంటి నాగులు పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిలోనే దేవుడు గూడు పక్కన పసుపుతో ఇలా రౌండ్గా అలికి ఈ గంధము, మంచి గంధాన్ని కాస్త మరి పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి దాన్ని ఒక చిన్న దూదో లేకపోతే వేలుతోటో ఒక పాము సర్పాకారంగా 2 3 గీతలు గీసి వాటిని సామాన్యంగా 4 గీస్తారు. నేను చూశాను. కొంతమంది 2 గీసినవి చూసామనుకోండి. అంచేత అలాగే పాము బొమ్మలా వచ్చేలాగా వేలుతోటి దాన్ని గంధం, పసుపు రాసిన దాని మీద గంధం అయితే కొంచెం ఇది ఊడిపోకుండా ఉంటుంది. అంచేత ఆ విధంగా చేసి అక్కడ మీకు రంగులు కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ 2 వేరు రంగులుగా ఉంటాయి పసుపు గంధం. అంచేత అంటే మామూలు చెక్కతో తీసిన గంధం కాదండి, దానికి రంగు ఉండదు, మీరు రాస్తే ఉండదు. ఈ మధ్య వస్తున్నటువంటి డబ్బాలు ఉన్నాయిగా, కృత్రిమంగా తయారు చేసినట్టు గంధం పొడి, దాని నిండా కెమికల్సే కదా. అంచేత అది కొంచెం రంగు దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం తిక్కుగా దీనికి తేడా కనిపిస్తుంది. దాంతో చేసినట్టుకి షోడశోపచార పూజలు చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం, ఇది ఒక పండగ చేసుకోవటం. పొద్దుట లేవగానే మొట్టమొదటి చేసే కార్యక్రమం ఇదేనండి. నాగుల చవితి రోజున అందరూ ఆచరించేటటువంటి పండగ. అంచేత దీన్ని ప్రార్థించడం, ఆ క్రిమికీటకాదుల నుంచి మనం బయటపడటం, ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం కూడా మనిషి జీవించాలంటే. అంచేత ఈ పూజ చేసుకోండి. ఆ నాగదేవత యొక్క అనుగ్రహం పొందండి. ఇంట మన జాతకపరమైనటువంటి దోషాలు, నాగదోషాలని, కాలసర్ప దోషాలని, ఇట్లాంటివి కుజుడు కూడా వీటికి సంబంధించిన వాడే కాబట్టి ఆ దోషాలు, కుజుడు దోషాలు కూడా మనకి ఈ పూజ చేయడం ద్వారా మనకి దూరం అవుతాయి. ఆ దోషాలు కూడా అని చెప్పడంలో నిస్సందేహంగా చెప్తాను. చేత ఈ పూజ చేసుకోండి. ఆ నాగేంద్రుని యొక్క ఆశీస్సులు పొందండి. జీవితం ప్రశాంతంగా గడపండి. శుభం భూయాత్.